సుమిత్ర దీప విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో దీప కూడా రీకౌంటర్‌గా తన నిర్ణయాన్నయితే చెప్తుంది. మీరు కోరుకున్న విధంగానే మీ కంటికి కనిపించను, అలాగే ఈ ఇంట్లో ఉండను నేను. కానీ నాదొక షరతు అనేది చెప్తూ కార్తీక్ బాబుని కూడా నా వెంట తీసుకొని వెళ్ళిపోతాను. భార్యాభర్త అంటే ఒకరే కదా! చెరొక సగం కదా! అలాంటప్పుడు నా భర్త ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉండాలి. నన్ను వెళ్ళిపోమంటే నా భర్తను కూడా వెళ్ళిపోమన్నట్టు కదా! ఇద్దరం వెళ్ళిపోతాం. అగ్రీమెంట్‌ని క్యాన్సిల్ చేయండి అంటే సుమిత్ర సరే అంటుంది. కానీ జోష్న మాత్రం ఒప్పుకోదు. శివనారాయణ కూడా ఎందుకమ్మా మనకి అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసేసేయి అని చెప్పినా కూడా వినిపించుకోదనమాట. అసలు దీప ఏం ప్లాన్ వేస్తుందో ఏంటో ఇక్కడుంటే కదా నాకు తెలుస్తుంది. మీరెందరూ ఇలా చెప్తున్నారనేది అనుకుంటూ మనసులో ఇక జోష్న ఇద్దరు ఇక్కడే ఉండాలి అన్నట్టు సుమిత్రని ఒప్పిస్తుంది. అయితే ఇక కార్తీక్ ఏమో ఈ శివనారాయణని తాత తాత అంటూ మాట్లాడుతుంటే, "నువ్వు నన్ను తాత అని పిలవకూడదు. మేము మీకు ఓనర్స్ కదా! ఓనర్స్ లాగే మాట్లాడండి" అంటే కార్తీక్ బాబు సూపర్ ట్విస్ట్ ఇస్తాడనమాట. "అవును, మీరు ఓనర్స్ కాబట్టి అమ్మగారు, అయ్యగారు అంటూ మాట్లాడతాను. దీప నువ్వు కూడా అలాగే" అంటే, "మరి పారిజాతం ఉండి మరి నన్నేమని పిలుస్తావురా" అంటే, "నువ్వు నేను ఒకటే కదా! మనమంతా ఒకటే కదా! పనోళ్ళమే కదా! నీకు సెపరేట్‌గా ట్రీట్ చేయడం ఏముంది? నువ్వు మాతో పాటు కాబట్టి వాళ్ళంటే ఓనర్స్ కాబట్టి పిలుస్తాననైతే" చెప్తూ కన్ఫ్యూజ్ చేసి మాట్లాడేస్తాడనమాట. ఇక కార్తీక్ ఏమో, "ఏంటి నీ మాట ఏంటో చెప్పు, దీపని పంపించేస్తావా లేదా" అంటే, "నా భార్య మాటే నా మాట కూడా. నా భార్య ఏం చెప్తే నేను కూడా అదే ఇంటాను" అన్నట్టు అందరికీ పెద్ద షాక్ ఇస్తాడు. మొత్తం మీద దీప ఇంట్లోంచి వెళ్ళకుండా కార్తీక్, దీప ఇద్దరు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు జోష్నకి.